మందుల ద్వారా అంగపరిమాణం పెరుగుతుందా? మందుల ద్వారా కానీ ఇంకో రకం కానీ అంగపరిమాణం పెరగదు. చాలామంది అంగం చిన్నది, ఆ పెంచడానికి మందులు ఇవ్వండి, ఇంజక్షన్లు ఇవ్వండి, బిళ్ళలు ఇవ్వండి, లేకపోతే లేహ్యాలు ఇవ్వండి, లేకపోతే పూతలు ఇవ్వండి, ఇవన్నీ అడుగుతారు. ఏమీ లేవు. కానీ ఎంతమందో మగవాళ్ళకి పురుషాంగం పరిమాణం పెంచుకోవాలి, పెద్దదిగా కనబడాలని అనుకుంటారు. అది ఏమిటంటే ఒకటి రకమైన పిచ్చి ఆలోచన. అంగ పరిమాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమంత పెరగదు. మామూలుగా మా మగవాళ్ళకి 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ మధ్య అంగ పరిమాణం ఉంటుంది. మామూలు టైంలో ఫ్లాక్సిడ్ ఏజ్ అంటాం, 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్. స్తంభించినప్పుడు 2 అంగుళాల వాడైనా 4 అంగుళాలైనా స్తంభించినప్పుడు 5 అంగుళాలు సాధారణంగా ఎక్కువ మంది యావరేజ్గా ఎక్కువ 80% మందికి 5 అంగుళాలు ఉంటుంది. అది 2 అంగుళాల పురుషాంగైనా సరే 4 అంగుళాల పురుషాంగైనా సరే 80% మగవాళ్ళల్లో 5 అంగుళాలు. కొంతమందికి 6 అంగుళాలు ఉంటుంది, కొంతమందికి 7 అంగుళాలు కూడా అవుతుంది. అలాగే కొంతమంది మాత్రం 4 అంగుళాలే ఉంటుంది. 4 అంగుళాలే, అంతకంటే ఎక్కువ ఉండదు. స్తంభించినప్పుడు కూడా 4 అంగుళాలు ఉంటుంది. అయినా సెక్స్లో అంగం పటిష్టంగా నిలబడి ఉంటే 4 అంగుళాలే నిలబడి గట్టిగా ఉంటే 4 అంగుళాలు ఉన్నా స్త్రీకి పూర్తిగా తృప్తి కలుగుతుంది. పటిష్టంగా ఉండాలి. ఆమెకు తృప్తి కలిగే వరకు సెక్స్ చేయాలి. 6 అంగుళాలు 7 అంగుళాలు ఉండి ఒక అర నిమిషాన్ని వీర్యం పడిపోయిననుకోండి, తుస్సు ఎంత 6 అంగుళాలు ఉంటుంది, స్తంభించినప్పుడు 7 అంగుళాలు ఉంటుంది. అలా ఇచ్చి ఒక్క స్ట్రోక్ ఇవ్వగానే వీడిపోయి వీర్యం పడిపోయింది అనుకోండి, వాడు వేస్ట్ ఫిలో కింద లెక్క కట్టేస్తుంది. ఆడది 4 అంగుళాలే, స్తంభించిన 4 అంగుళాలు ఉంటుంది, కానీ ఏబుల్ టు పెర్ఫార్మ్ సెక్స్ ఫర్ 4 to 5 minutes. అబ్బో ఏ బొరగాడ ఉంటుంది, వాడికి ఉంది 4 అంగుళాలే. అంచేత అంగ పరిమాణం బట్టి సెక్స్ యొక్క స్త్రీకి తృప్తి అనేది లేదు. అలాగే చిన్న అంగం కనుక మందు వాడాలి, పెంచే మందు ఉంటే లేదు. కానీ చాలామంది మగవాళ్ళకి తమ అంగ పరిమాణం పెంచుకోవాలని తహతహ ఉంటుంది. అది అర్థం లేనిది. మీరు దాని గురించి ఆలోచించకండి. ఆలోచించాల్సి ఏంటంటే అంగం పటిష్టంగా తయారవుతుందా లేదా. తయారవుతే డాక్టర్ దగ్గర చూపించుకోండి. దాని ప్రకారం ఎందుకు అవ్వట్లేదు, హార్మోన్ లోపం ఉందా, ప్రోలాక్టిన్ ఎక్కువ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, థైరాయిడ్ ఉందా అని చూసి దాని ప్రకారం మందులు ఇస్తారు. దాని ప్రకారం మందులు వాడితే డిఫెక్ట్ ఉంటే మందులు ఇస్తే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.